చీనీ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనము ప్రస్తుతం చీనా రేట్లు మనకు ఎక్కువగా ఉన్నాయండి. కావున బత్తాయి రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. కావున సైజ్ అనేది ఎలా తెచ్చుకోవాలని కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్క రైతు సోదరుడు, చీనీ బత్తాయి పండించే ప్రతి ఒక్క రైతు సోదరుడు, మనం ఇప్పుడు బత్తాయి రేట్లు పెరుగుతూ ఉన్నాయండి. కావున చీనాకాయలు రేట్లు ఉన్నాయి కాబట్టి మనం సైజులు అనేది ఎలా తెచ్చుకోవాలని కూడా తెలుసుకోవాలి. ఇంకోటండి, ఇప్పుడు సీజన్ కాయలు ఉన్నాయి కాబట్టి సీజన్ కాయలు కూడా మనము ఎలా సైజు తెచ్చుకోవాలని కూడా తెలుసుకుందాం. ఒకటండి, మనము నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు నుంచి ఆ అదునున్న రకాలు అయినా సరే, లేకుంటే మీరు మీ కాయ ఒకవేళ సీజన్ కాయ మనకి నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నా, లేకుంటే జామకాయ సైజు ఉన్నా, లేదా టమోటాకాయ సైజు ఉన్నా, ఏ సైజులో ఉన్నా కూడా తొందరగా మనము రేటు ఇప్పుడు ఉంది కాబట్టి తొందరగా సైజు తెచ్చుకోవాలంటే ఎలా అనేది కూడా తెలుసుకుంటారు. అలాగే బత్తాయిలో ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ తోట రైతు కూడా వీడియోని షేర్ చేయండి. అసలు మన బత్తాయి రేట్లు ఉన్నాయి కాబట్టి మనం అసలు మార్కెటింగ్ ఎలా ఉంటుందో కూడా పూర్తిగా చెప్తానండి ఈ వీడియోలో. కావున వీడియో లెంత్గా ఉంటుంది, ప్రతి ఒక్క రైతు సోదరుడు కంప్లీట్గా చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రస్తుతం మనకు చీనీ బత్తాయి రేట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, మనం ఎలా కాయ సైజు తెచ్చుకోవాలనేది కూడా పెద్ద టాస్క్గా మారిందండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి. ఓకే, మనకి ఇప్పుడు గైరంగం కాయలు అయిపోయినాయి కటింగు. ఒకవేళ గైరంగం కాయలు ఉంటే లేట్గా వచ్చింటే వాటికైతే దీన్ని ప్రోటోకాల్ పాటించవచ్చు. ప్రస్తుతం మనకు రాయలసీమ ప్రాంతంలో ఎందుకంటే మనకు రాయలసీమ ప్రాంతంలో బత్తాయికి పుట్టినిళ్ళండి. మన అనంతపురం అండ్ ఉమ్మడి సత్యసాయి జిల్లా మనకు బత్తాయి తోటలకు పుట్టినిల్లు కాబట్టి మన కాయలు అనేటివి మనకు మహారాష్ట్ర, ఢిల్లీకి, ముంబైకి బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి కాయలు. ఇంకోటి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఎండలు అనేది చాలా విపరీతంగా ఉన్నాయండి. మోస్ట్లీ మనకు 44 నుంచి 48 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వచ్చే ఇప్పుడు మే నెలలో కూడా మనకు విపరీతమైన ఎండలు ఉంటాయండి. నరేంద్ర మోడీ గారు కూడా మనకు రవాణా సౌకర్యము మనకు కలిగించినారు. ఇంకోటి ఎక్స్పోర్ట్ కూడా ఉందండి. మనకు చీనీ బత్తాయి అనేది నరేంద్ర మోడీ గారు కూడా మనకు ఆమోదించారు. మనకు భయపడాల్సిన అవసరం లేదు. చీనీ బత్తాయి రైతులు ప్రతి ఒక్కరూ సైజ్ అనేది తొందరగా తెచ్చుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకు రేట్లు వస్తున్నాయి. వచ్చే నెలలో మనకు మే కానీ జూన్ నెలలో మనకు వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ మే నెలలో మనకు 70,000 నుంచి ₹1,00,000 పోయే అవకాశం కూడా ఉన్నట్లుగా కనపడుతుందండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు, చీనీ పండించే రైతు సోదరుడు, మీ సీజన్ కాయలు ఎంత సైజు ఉన్నా నాకు ఒక నెంబర్ వేస్తానండి, మీకు డిస్ప్లేలో కనపడుతుంది. నా నెంబర్ లాస్ట్లో చెప్తారు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలా సైజ్ తెచ్చుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా, ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు సైజ్ అనేది తెచ్చుకోవాలా. ఇప్పుడు సీజన్ కాయలు నిమ్మకాయ సైజు ఉన్నా ఒకటే, జామకాయ సైజు ఉన్నా ఒకటే, యాపిల్ సైజు ఉన్నా ఒకటే, టమోటా సైజు ఉన్నా ఒకటే. 1వ రకం, 2వ రకం, 3వ రకం, 4వ రకం. ఒకటి మీ కాయలు సీజన్ కాయలు నిమ్మకాయ సైజు ఉన్నా, జామకాయ సైజు ఉన్నా, టమోటాకాయ సైజు ఉన్నా, యాపిల్కాయ సైజు ఉన్నా. యాపిల్కాయ సైజు అనేది మనకు ఫైనల్. ఇంకా ఓకే, ఏ మందులు వదులుకోవాలా, సైజుల మందులు మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, మనకు తొందరగా సైజు వచ్చింది. ఇంకోటండి, ఇప్పుడు సైజుల మందులు విడిచినా కూడా, పెద్ద పెద్ద మందులు వదిలినా కూడా మనకు మొక్కను తీసుకోవడం లేదు. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి మొక్కలు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయింది. ఇంకోటి మొక్కలు మనం వేసిన ఫర్టిలైజర్ కూడా తీసుకోవడం లేదు. డ్రిప్ ఫర్టిలైజర్ బొబ్బుల సిలవైజ్ అయితేమి, 00 అయితేమి, ఫర్టిసాల్ అయితేమి, లేకుంటే ఎంఎస్కి అయితేమి, ఏది విడిచినా కూడా మనకు మొక్క అనేది తీసుకోవడం లేదు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఇది బాగా ఆలోచించండి. నేను ఇచ్చే ప్రోటోకాల్ పరంగా ఎలా ఉంటుందంటే, మనం వేసిన వెంటనే వితిన్ మనకు మొక్క అనేది పూర్తిగా మొక్క తీసుకునే విధంగా కొన్ని కాంబినేషన్లు చెప్తాను. ఈ కాంబినేషన్తో వదులుకోండి. కాయ అనేది మనకు అద్భుతంగా షైనింగ్ అలా వస్తుంది. కాయ క్వాలిటీ కూడా అలా ఉంటుంది. కాయ పరిమాణం కూడా అలానే ఉంటుంది. కావున మందు వదిలితే మనకు మొక్క అనేది తీసుకోదండి. అందుకని ఇప్పుడు ఎండలు కూడా చూడండి మీరు, వాతావరణంలో మనకు 38 నుంచి 46 డిగ్రీల వరకు మనకు వేడి అనేది మనకు నమోదవుతుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కాయ నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు సీజన్ కాయ నిమ్మకాయ సైజు ఉందనుకోండి, మనకు ఇది కాయను మనము 30 నుంచి 40 రోజుల్లో కాయ కటింగ్ తెప్పించేస్తాం. ఇది ప్రోటోకాల్ పాటిస్తే ఏమేమంటే 0050 3 కేజీలు ఎకరాకి, దానితో పాటు ఎంఎస్కే శ్రీబయోస్టిక్స్ వంది ఎంఎస్కే వేసుకోవడం వల్ల ఫస్ట్ కోటింగ్ అంటే కాయ నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు, పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు ఎంఎస్కే అంటే మనకు పొటాషియం సోయనేట్ వస్తుందండి. అది 3 కేజీలు ఎకరాకు
వాటితో పాటు మైకో సిగ్నల్. ఈ మైకో సిగ్నల్ ఎందుకు కలిపినారంటే మనకు పీచు వ్యవస్థ కొత్త వ్యవస్థ పెరగల. ఎప్పుడు మనకు ఒకటండి, మనం వేసిన డ్రిప్ ఫర్టిలైజర్ కానీ ఏదైనా కానీ మనకు మొక్కకు చేరాల కాయ వరకు చేరాలంటే పీచు వ్యవస్థ మనకు. ఈ మైకో సిగ్నల్ ఫస్ట్ ట్రీట్మెంట్లో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఫర్టిలైజర్ కానీ మనం ఫస్ట్లో వదిలే 0,050 కానీ ఎంఎస్కే కానీ మనకు 100% మన పీచు వ్యవస్థ పెరిగేసి 100% మనం వేసిన ఫర్టిలైజర్, మనం విడిచిన డ్రిప్ ఫర్టిలైజర్ కూడా మనకు కాయలోకి వెళ్ళి కాయ మనకు పరిమాణం పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎప్పుడు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు. ఓకే, ఈ విధంగా వదులుకోవడం వల్ల మనకు కాయ సైజు వస్తుంది. తర్వాత జామకాయ సైజులోకి వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ జామకాయ సైజు ఉంటే మీ సీజనకాయలు ఇలా గైరంగమైనా సరే సీజనకాయలైనా సరే మనకు జామకాయ సైజు, ఈ జామకాయ సైజు వచ్చినప్పుడు కంప్లీట్గా మనకు ఓ ప్రోటోకాల్ ఒకటి, దాంట్లో వచ్చి ఫర్టిసాల్ వచ్చి 3.5 kg ఎకరాకు. వాటితో పాటు కే గ్రీన్ నేను ఎందుకు చెప్పినానంటే దాంట్లో పొటాష్ ఉంటుంది, ఉత్త పొటాష్ ఉంటుంది. మనం ఇడిచిన ఫర్టిలైజర్లో పొటాషియంతో పాటు మనం ఏం వదులుకోవాలో వీటితో పాటు అంటే దీంట్లోకి మనం టెకీ గోల్డ్ ఫ్లోజో కలుపుకోవాలి. ఫర్టిసాలు, కే గ్రీన్, టెకీ గోల్డ్ ఫ్లోజో. ఈ కే గ్రీన్ అనేది మనకు పొటాష్ అండి, మనకు వాటర్ సాల్యుబుల్. మనకు ఇది 500 grams ఎకరాకు మనకు డ్రిప్లోకి వదులుకుంటే మనకు ఫర్టిసాల్తో పాటు మనకు వీటితో పాటు టెకీ గోల్డ్ ఫ్లోజో ఎందుకు కలిగినామంటే మనం వేసిన ఫర్టిలైజర్ 100% మొక్కకు అందేసి 100% మనకు కరగాల. ఇంకోటి వాతావరణం వేడిగా ఉంది, మొక్క అనేది నిస్సాయ స్థితిలో ఉండుకోకుండా రెసిస్టెన్స్ పవర్ పెంచేసి మనం వేసిన ఫర్టిలైజర్ కూడా మనకు 100% మొక్కకు అందేసి, మనం ఇడిచిన ఫర్టిలైజర్ కూడా 100% మనకు మొక్కకు అందేసి మనకు ఎండ నుంచి కాపాడి, ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది కాబట్టి మనకు దాన్ని కూడా అధిగమించి మనకు మొక్కకు అందడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇది మనకు జామకాయ సైజు ఉన్నప్పుడు. ఒకేసారి మా కాయ టమోటా సైజు ఉన్నప్పుడు, ఈ టమోటా సైజు ఉన్నప్పుడు కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం ఏం వదులుకోవాలంటే 13,045 13,045 3 kg. వాటితో పాటు న్యూట్రిక్స్ రెడ్. ఈ న్యూట్రిక్స్ రెడ్ అనేది దీంట్లో ఆర్గానిక్ పొటాష్ ప్లస్ సల్ఫర్ ఉంటుందండి. ఇదైతే 100% మొక్కకు అందిపోతుంది, అసలు భూమిలో నిలిచిపోకుండా డైరెక్ట్ మొక్కలకి వెళ్ళిపోతుంది. దీంతో పాటు 13,045 3 kg. తర్వాత న్యూట్రిక్స్ రెడ్ 100 grams ఎకరాకు. ఓకే, వీటితో పాటు ట్రైకింగ్ ప్లస్ వట్టి మీడియా. ఎందుకంటే అప్పుడు ఒకవేళ వేరుకుళ్ళు ఉన్నా, అలాగే నెమటోడ్స్ ఉన్నా, అలాగే మొక్క ఒత్తిడి గురవుతున్నా కూడా మీరు 100% మొక్క అందడానికి ఆస్కారంగా ఉంటుంది. నేను చెప్పిన ఫర్టిలైజర్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా నెంబర్ వేస్తానండి. కంప్లీట్గా నా నెంబర్ వేసుకోండి, 6303769324 6303769324 6303769324. కావున మీకు బత్తాయి సాగు గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్గా మీరు కాయ సైజ్ తెచ్చుకోవాలని కూడా మన మంది బాధ్యత అండి. మనము తొందరగా సైజ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే మనకు రాబోయే కాలంలో మనకు 40 నుంచి 46 degrees వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మనకు నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్పోర్ట్ కూడా మనకు స్టార్ట్ చేయమన్నారు. ఇంకొకటి మనకు ముంబైకి కూడా ఎక్కువగా పోతున్నాయి, వేడి అనేది ఎక్కువగా ఉంది. కొన్న బత్తాయి రేట్లు కూడా మనకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడైతే మనకు 38,000 నుంచి 60,000 వరకు పోతూ ఉన్నాయి. అలాగే బాగలేని కాయ కూడా 20,000 నుంచి 30,000 దాకా పోతూ ఉంటాయి. కావున ప్రతి ఒక్క రైస్ సోదరుడు కాయని సైజ్ పెంచుకోండి, అలాగే షైనింగ్ తెచ్చుకోండి, కాయ క్వాలిటీ కూడా అలా తెచ్చుకోవాలని ప్రతి ఒక్క రైస్ సోదరుడికి చెప్తా ఉన్నాను. ఇలా తెచ్చుకోవడం వల్ల ఏమైందంటే మన కాయ డిమాండ్ ఉంటుంది, ఇంకోటి మన కాయ రేట్ కూడా తగ్గదు, ఇంకోటి ఇప్పుడు కాయ రేట్ పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ మే నుంచి జూన్ నెలలో మనకు 70,000 నుంచి 1,00,000 వరకు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా కాయ అనేది సైజ్ తెచ్చుకోండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా నెంబర్ ఉంటుంది, 6303769324. ఈ నెంబర్ కాల్ చేయండి, కంప్లీట్గా మీకు సొల్యూషన్ చెప్తాను. ఇంకోటి వాటితో పాటు ఓన్లీ సైజుల మందిలే వదలద్దు, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం వేడిగా ఉంది కాబట్టి దాంతోపాటు బయలాజికల్స్ కూడా వాడండి. మైకో సిగ్నల్ కానీ, ట్రైకింగ్, ఫ్లోజో ప్లస్ టెకీ గోల్డ్, బట్టి మీడియా ఇలాంటి ఎరువులు వాడుకోవడం వల్ల మొక్కని ఒత్తిడి గురి కాకుండా 100% మనకు సాల్యుబుల్గా మనకు అంది. అలాగే వీటితో పాటు కే గ్రీన్ ప్లస్ న్యూట్రిక్స్ రెడ్ ఇలాంటి ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల 100% కాయ మనకు ఒకటండి మనకు 3 నుంచి 8 రోజుల్లోనే మనకు రిజల్ట్ కనపడతాయండి. ఈ కే గ్రీన్ కానీ, న్యూట్రిక్స్ రెడ్ కానీ ఇలాంటివి వదులుకుంటే మీకు ఎటువంటి సందేహాలు మీరు అడగండి. అలాగే మీకు ఎటువంటి ప్రోడక్ట్లు మీకు పంపించాలనుకున్నా కూడా, కొరియర్ చేసి పంపించాలన్నా కూడా మా నెంబర్ కాంటాక్ట్ అండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాము. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు కాయ సైజ్ తెచ్చుకోవాలనేది పెద్ద టాస్క్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కూడా వేడిగా ఉంది, ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మనకు మొక్క అనేది అందుకోలేకపోతుంది. కావున ప్రతి ఒక్క రైస్ సోదరుడు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ చిన్న రైతులైతే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.